సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ గ్రూప్ ఆస్పిరెంట్. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫర్ సంబంధించి ఇటీవల మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కదా, వాటి తాలూకు నేను రెస్పాన్స్ షీట్ సంబంధించి వీడియో చేయడం జరిగింది. రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని బట్టి నేను ఈ పోల్ అయితే కండక్ట్ చేశాను. మీ మార్క్స్ ఆధారంగా ఇక్కడ పోలింగ్ అయితే చేయమని చెప్పాను. అయితే 40 నుంచి 50 మార్కులు వచ్చిన వాళ్ళు 43% ఉండగా, 51 నుంచి 60 మార్కులు వచ్చిన వాళ్ళు 29% ఉండగా, 61 నుంచి 70 మార్కులు వచ్చిన వాళ్ళు 14% ఉండగా, 70 నుంచి 80 మార్కులు వచ్చిన వాళ్ళు 6% ఉండగా, 80 పైగా మార్కులు వచ్చిన వాళ్ళు 8% అయితే ఉన్నారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే చాలామంది 40 నుంచి 60 మార్కుల మధ్యలో అయితే స్ట్రక్ అయిపోయారు. అంటే మనకు పేపర్ అనేది ఆల్రెడీ మోడరేట్గా అయితే వచ్చింది. అయితే ఈ 80 పైగా మార్కులు వచ్చిన వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు. సో టోటల్గా మనకి 205 ఓట్స్ అయితే ఈ పర్టికులర్ పోస్ట్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇటీవల మనకు గ్రూప్ 2 నార్మలైజేషన్ అయితే జరిగింది. ఒకసారి నార్మలైజేషన్ కోసం చెప్తాను, దాన్ని బట్టి మీకు ఈ డియూ సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇటీవల గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మనకి 1:100 రేషియోలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అయితే పంపించడం జరిగింది. అసలు నార్మలైజేషన్ అనగా ఏంటంటే, సపోజ్ బీసీ కేటగిరీలోని 100 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఆ 100 మంది స్టూడెంట్స్ 1:100 అంటే 100 × 100 చేస్తే ఎంతమంది వస్తారు? మనకి 10,000 మంది వస్తారు. ఈ విధంగా ఏపీఎస్సీ వాళ్ళు 10,000 మంది తీసుకున్నట్టయితే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి 10,000 వరకు ఎంతమంది వస్తారో అంతమంది వరకు వచ్చేస్తారు. దీనివల్ల ఏంటంటే 25 వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది 1:100 రేషియోలో కేవలం స్టూడెంట్స్ మాత్రమే. కాబట్టి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అనేది మారిపోతుంది. ఈ విధంగానే డిఈఓ కూడా జరిగితే కట్ ఆఫ్ అనేది మరింత తగ్గిపోతుంది. సో ప్రజెంట్ ఏపీఎస్సీ డిఈఓ సంబంధించి ఎటువంటి కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేయలేదు. అండ్ అలానే మెయిన్స్ అనేది మనకు జూన్లో అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ఆ గ్యాప్లో మనకు ఖచ్చితంగా రేషియో అనేది డిసైడ్ చేసేస్తారు. 1:12 ఆర్ 1:15 ఆర్ 1:50 ఆర్ 1:100 అనేది. సో వెయిట్ చేద్దాం, మనం అప్డేట్ వస్తే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. అండ్ అలానే మనకి ఇటీవల 18 నోటిఫికేషన్లు అయితే ఏపీఎస్సీ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. వాటి తాలూకా ఎగ్జామ్ డేట్స్ అనేది జూన్లో మనకి అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి నేను అప్డేట్ వచ్చినట్టు మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో వీడియో మీరు మిస్ అవ్వకూడదు, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఏపీఎస్సీ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం మన ఛానల్ అనేది ఫాలో అవుతుండండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని డౌట్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.